వేకువ వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. సమాధానము గల దానవై పొమ్ము. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానము గల దానవై లేదా సమాధానము గలవాడవై నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఈ యొక్క భాగము మనకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారుగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ, నిందలు అవమానాలు ఎదుర్కొంటూ, వేదనతో చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభువు దగ్గరికి వచ్చిన ఆ సహోదరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. స్వస్థతే కాదు, సమాధానాన్ని కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించి నువ్వు వెళ్ళుము అంటున్నాడు. ఈ దినం కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వెళ్ళనై ఉన్న ప్రయాణాలు, నువ్వు వెళ్ళనై ఉన్న పనులు ఎన్నో ఉండొచ్చు. నీ ప్రణాళికలు, పరీక్షలు ఎన్నో ఉండొచ్చు. ఒకవేళ వెళ్ళొచ్చా లేదా, ఏం జరుగుతుంది అని భయపడుతున్నావేమో. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పనిసరిగా సమాధానం కలిగి వెళ్ళు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎలాంటి దుఃఖంలో, వేదనలో, బాధలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, సమాధానం గల దానవై లేదా సమాధానం గల వాడవై వెళ్ళు అంటున్నాడు. ఇక్కడ ఈ రక్తస్రావ స్త్రీ యొక్క పరిస్థితిలో ఎవరు కూడా ఆమెను మరలా ప్రేమగా కానీ, ఒక మనిషిలా కానీ చూడరు. ఆమెకున్న అనారోగ్యాన్ని బట్టి ఆమెను ఎన్నో రకాలుగా నిందలు, పేర్లతో పిలుస్తూ ఉండుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు సమాధానం కలుగచేస్తాను అంటున్నాడు. ఇది నాన్న ప్రియులారా, మనుషులు ఈ లోకంలో నీకెన్ని అవమానకరమైన పేర్లు పెడతారో, దేవుడు వాడికి ప్రతిగా నీకు ఘనమైన పేర్లు పెడతారు. మనుషులు పెట్టే పేర్లు అవి నిలవవు, కానీ దేవుడు పెట్టే పేర్లు అవి నిలిచేవిగా ఉంటాయి. ఇప్పుడు ఆమె వచ్చేటప్పుడు బాధగా వచ్చింది, వ్యాధిగ్రస్తురాలుగా వచ్చింది, రోగగ్రస్తురాలుగా వచ్చింది, సమాధానం లేకుండా వచ్చింది. ఇప్పుడు ఎలా వెళ్తుంది అంటే 7 విషయాలు ప్రభువు నిన్ను పంపించటానికి, నిన్ను పొమ్ము అని చెప్పటానికి నిన్ను 7 రకాలుగా తీర్చిదిద్దుతాడు. మొట్టమొదటిది ఈ మాటే, మార్కు సువార్త 5:34, సమాధానం గలదానవై పొమ్ము. సమాధానము గలదానవై. రెండవది మనం చూసినట్లయితే దేవుని వాక్యము యెషయా 54:14లో, నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు. రెండవది, నువ్వు నీతి కలిగిన దానివిగా ఉంటావు. జనములు నీ నీతిని కనుగొంటారు. నీకొచ్చిన నిందలు, నీ మీద అన్న మాటలు, వారన్నీ కూడా గుర్తు చేసుకొని సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి దేవుడు రెండవది నీతిగా నిన్ను తీరుస్తాడు. ఇది రెండవది. మూడవది చూస్తే రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ప్రియులారా, సమాధానం గలదాను అంటున్నాడు, నీతి గలదాను అంటున్నాడు. మూడవది దీవెన నొందిన దానవు. ఇక నీ శాపం ఏమీ ఉండదు. నీ మీద శాపము పని చేయదు. శాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని దీవెన నొంది నువ్వు బయలుదేరుతావు. నాలుగవది మనం చూస్తే లూకాసు వార్త 1:42, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ప్రియులారా, దీవెన నొందిన దానవు. దీవెన అనేది అది వ్యక్తిగతంగా అయితే, ఆశీర్వాదము అనేది అది బహిర్గతంగా అందరికీ కనపడేదిగా ఉంటుంది. నీ ఆశీర్వాదాన్ని అందరూ చూస్తారు, తెలుసుకుంటారు. ఇది నాలుగవది. ఐదవది చూసినట్లయితే పరమగీతము గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో, నీవు అతి సుందరమైన దానవు. నిజంగా ఆ వ్యాధిని బట్టి ఆమె రూపాన్ని, ఆమె అందాన్ని, సౌందర్యాన్ని అన్నిటినీ కోల్పోయింది. కానీ దేవుడు ఆమెను ముట్టి బాగు చేయటం వలన సుందరమైన దానవు అంటున్నాడు. దేవుడు నిన్ను కూడా సుందరంగా చేస్తాడు. నీ జీవితము పాడైపోయిందా? నీ కుటుంబం పాడైపోయిందా? నీ ఉద్యోగం పాడైపోయిందా? నీ సేవ పాడైపోయిందా? అతి సుందరమైన వాడవుగా, సుందరమైన దానవుగా
నిన్ను చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆరోది చూస్తే అదే పరమగీతము 7:6 మనోహరమైన దానవు, నిన్ను అసహించుకున్నవారు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నిన్నెవరైతే కాదనుకున్నారో వారందరి ముందు కూడా దేవుడు నిన్ను ఎంతో మనోహరమైన దానిగా ఆయన చేయాలనుకుంటున్నాడు. ఇది ఆరవది. ఏడవది చూసినట్లయితే హెజ్కేలు 16వ అధ్యాయము 8వ వచనం చివరి మాట, నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఏడవది ప్రియులారా, దేవుడు అంటున్నాడు నీవు నా దానివైతివి. ఇంకా నీకెలాంటి భయం లేదు, ఎలాంటి దిగులు లేదు. దేవుడు నిన్ను తన సొంతం చేసుకున్నాడు. నా దానవు లేదా నా వాడవైతివి అని అంటున్నాడు. ఇంకా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ప్రభువే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ ఏడంతలుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎన్ని నిందలు వచ్చాయో, ఎన్ని అవమానాలు వచ్చాయో, నీ మీద ఎన్ని చెడ్డ మాటలు వచ్చాయో, నీ కన్నీరు లెక్క చేయకుండా ఎంతమంది నిన్ను నిందించారో, ఎంతగా నిన్ను బాధ పెడుతూ వచ్చారో, ప్రియులారా నీ జీవితాన్ని మార్చి ఇలాంటి అద్భుతమైన 7 రకాలుగా తీర్చి నీవు పొమ్ము అని ప్రభువు సాక్షార్థంగా చెప్తున్నాడు. ఇవి నీ జీవితంలో సొంతం చేస్తాడు. వచ్చే పరిస్థితులను బట్టి, అపజయాలను బట్టి, అవమానాలను బట్టి దిగులు పడొద్దు. నీ జీవితాన్ని మంచిగా తీర్చి ఎంతో ఘనంగా ఎంచే ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఆయనే నీతో 7 విషయాలు చెప్తున్నాడు. 7 రకాలుగా నీ జీవితాన్ని మరలా కడతాడు. నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు, గొప్ప కార్యాలు చూస్తావు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం తెల్లవారుజామున వేకువ వాక్యము వేకపోవడం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. సమాధానం గలదానవై పొమ్ము అన్నారు. సమాధానం లేని వారికి సమాధానం, నీతి లేని వారికి నీతిని ఇచ్చే దేవుడుగా ప్రభువా మీరు ఇప్పుడే మాట్లాడుతూ వచ్చారు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా వారు కోరినట్లుగా వారికి అవసరమైన 7 అనుభవాన్ని దయచేసి ఆశీర్వదించి దీవించమని వందనములు చెల్లిస్తూ ఈ దినమంతా మా ప్రియులు పనుల్లో తోడైండి నడిపించి గొప్ప విజయం దయచేయమని, బలహీనలను స్వస్థపరచమని, వారి ప్రయత్నాలని సఫలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.